హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జే ఆన్ వీల్స్. ఇవాళ ఏంటంటే వాషింగ్ మిషన్ క్లీనింగ్ అనమాట. మేము వాషింగ్ మిషన్ క్లీనింగ్ చేస్తున్నాము. 3 మంత్స్‌కి ఒకసారి పక్కా క్లీన్ చేస్తామన్నమాట. కానీ ప్రత్యేకంగా ఏంటంటే ఈ టాబ్లెట్ వాడి మరీ క్లీన్ చేయడం అయితే ఫస్ట్ టైము. చూపిస్తాను చూడండి తెలియని వాళ్ళకి. నాలాగా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను కూడా తెలియకపోతే తెలుసుకొని మరీ చెప్తాను అనమాట. ఒకసారి చూడండి. మాది ఫ్రంట్ డోర్ అనమాట. ఈ టాబ్లెట్ అంటే హ్యాపీ ప్లానెట్‌ది అనమాట. వాషింగ్ మిషన్ క్లీనింగ్ చేసే టాబ్లెట్. నేను అమెజాన్‌లో కొన్నాను. మీకు కూడా ఇది కావాలి అంటే ఇన్‌స్టాలోకి వెళ్ళి నా వీడియో కింద కామెంట్ అనేది చెప్పండి. నేను లింక్ షేర్ చేస్తాను. జయ ఆన్ వీల్స్ అని ఉంటుంది ఇన్‌స్టా. ఓకే. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మాది ఈ ఫ్రంట్ డోర్ కానీ టాప్ డోర్ కానీ యూజ్ చేయొచ్చు ఈ టాబ్లెట్. ఇది మాదైతే ఫ్రంట్ డోర్ అనమాట. అదే రోజు మా వారు కూడా ఇంకా ఇదంతా క్లీన్ చేసేద్దాము వాషింగ్ మిషన్తో సహా అన్నారు. సో ఇంకా పెట్టుకున్నాము, క్లీనింగ్ పెట్టేసుకున్నాం. ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ ఫ్రంట్ డోర్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ లేకుండా ముందు ఎంప్టీ చేసేసేయాలి దాన్ని. ఆ మిషన్ కింద ఏ స్టాండ్స్ వాడకూడదు. ఎందుకంటే అది వర్క్ చేసేటప్పుడు మనం బట్టలేసి మిషన్ రన్ అవుతుంది కదా! రన్ అయ్యేటప్పుడు అది కదులుతుంది. సో, కదిలేటప్పుడు లోపల మిషన్‌లన్నీ లూజ్ అయిపోతాయి. సో, మనం దాని కింద ఏం వెయ్యకూడదు. మేము కొని కూడా 15 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు ఒక రిపేర్ రాలేదు. కేవలం అది కింద స్టాండ్ పెట్టకుండానే. నీట్‌గా, క్లీన్‌గా 3 మంత్స్‌కి ఒకసారి చేస్తాం కాబట్టి. సో, చూడండి ఇక్కడ గ్యాస్ కట్ చూసారా ఎంత జిడ్డు పట్టిందో. ఇది వీడియో తీయడానికి మేము అలా పెట్టాము. అండ్ ఇక్కడ ఉంది కదా చిన్నది, అది ఫ్యాన్ క్లిప్ లాంటిది ఉంటుంది. అది తీసేసాలి. చూడండి ఎంత మురికి. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి బట్టలు వేసినప్పుడల్లా. ఇక్కడ పిన్నులు కానీ కాయిన్స్ కానీ అలాంటివి అన్నీ వచ్చి అక్కడ ఆగుతాయి. అవి తీసేయాలి. ఎంత మురికి వచ్చింది చూసారా. మేము ఇది వీడియో తీయడానికనే అది క్లీన్ చేయలేదు ఫస్ట్. లేదా మేము ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తాం. ఆ లోపల బ్లాక్ అని ఉంది కదా, అది లోపల కలర్, జిడ్డు కాదు. ఇది చూడండి, ఇది గలీజ్ అనమాట. ఇది జిడ్డు. అంతా క్లీన్ చేసుకోవాలి. ప్రతిసారి మనకి వాషింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇది మాత్రం పక్కా క్లీన్ చేసుకోవాలి. తొందరగా క్లీన్ చేసేసుకొని వాటర్ జల్లేసుకొని తుడిచేసుకోవాలి. తడి ఉండొద్దు. ఎందుకంటే అది జంగు పట్టిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. మనకు వాషింగ్ మిషన్ నీట్గా ఉంటేనే మన బట్టలు కూడా క్లీన్గా ఉంటాయి. లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి, ముడతలు వచ్చేస్తాయి, తొందరగా క్లోత్స్ ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. సో అందులో నుంచి తీసాం కదా, అది ప్రెషర్, వాటర్ ప్రెషర్ ఉంటుంది కదా, ట్యాప్ ప్రెషర్, దాంతో పెట్టి క్లీన్ చేయాలి. లేకపోతే మనము టూత్ బ్రష్ వాడతాం కదా, పాత ఉన్నా సరే దాన్ని పెట్టి క్లీన్ చేసుకోవాలి. దాని లోపల ఏదైనా జిడ్డు ఉన్నా మట్టిలాగా ఉన్నా మొత్తం పోతుంది. ఇలా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మనము లోపల క్లీన్ చేసే ముందు ఫస్ట్ ఈ పార్ట్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది క్లీన్ చేసుకుంటేనే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. తర్వాత చూసారా, మా వారు దాంట్లో వాటర్ గట్టిగా జల్లారు, లోపల ఏదైనా జిడ్డు ఉన్నా బయటకు వచ్చేస్తుందని. సో ప్రెషర్తో ఇట్లా కొన్ని నీళ్ళు తీసుకొని కొట్టాలి. లోపల ఏదైనా మురికి ఉన్నా ఏదైనా చెత్త ఉన్నా అలా బయటకు వచ్చేస్తుంది అనమాట. దానికి వచ్చిన క్యాప్ కూడా ఉంది కదా, డోర్ లాంటిది, అది కూడా క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం జిడ్డు లేకుండా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి అట్లా క్లీన్ చేసేసుకొని అది పెట్టేసుకోవాలి మంచిగా నీట్గా. అది సెట్ అయిందా లేదా చూసి మంచిగా సెట్ చేసేసి దాని కవర్ కూడా పెట్టేసేయాలి. మంచి క్లిప్ పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ చూడండి గ్యాస్ కట్ ఎంత జిడ్డు పట్టిందో. ఇట్లా ఇది నీట్గా ఉంటేనే చాలా బాగుంటుంది. లేకపోతే అసలు మిషనే రన్ అవ్వదు, ఇది ఏదైనా ప్రాబ్లం అయిందంటే. చూడండి ఎంత జిడ్డుగా ఉందో. ఇది బిఫోర్ అనమాట. ఆఫ్టర్ క్లీనింగ్ కూడా చూపిస్తాము ఎలా ఉంటుందో. మొత్తం చూడండి ఎంత జిడ్డు వస్తుందో చూపిస్తాను. దీంట్లో పౌడర్ కూడా దొరుకుతుంది. మేము పౌడర్ తెప్పిలేదు, ఓన్లీ ట్యాబ్లెట్ తెప్పించాం. సో కొంచెం వెనిగరు, కొంచెం బేకింగ్ సోడా వేసాం మేము, అది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ అది ఫ్రంట్ లాగి మనకి ఏదైతే ట్యాప్కి మిషన్కి కనెక్షన్ ఇస్తాం కదా, ఆ కనెక్షన్ తీయాలన్నమాట. తీసి దాని లోపల సన్న టీ పట్టే జాలి ఉంటుంది కదా, అలాంటి జాలి ఉంటుంది, తీసేసి క్లీన్ చేయాలి. అది పళ్ళు తోమే బ్రష్ తోటి కానీ ట్యాప్ ప్రెషర్తో కానీ
క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకుంటే ఏ డస్ట్ ఉన్న వాటర్ నుంచి ట్యాంక్ నుంచి వచ్చినా మనకి బట్టల నుంచి వచ్చిన చెత్త కానీ ఏది కానీ మనకి నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి అట్లా క్లీన్ చేసుకోవాలి. చిన్నగా లోపల ఉంటుంది చూడండి ఇలాగా. ఇలా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని మంచిగా మనము అది ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిది. లేకపోతే మిషన్లోకి వెళ్ళిపోయి మిషన్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇలాగ ట్యాప్ కింద ప్రెషర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకున్న తర్వాత పైపు ఫిట్ చేయాలి. మంచిగా ఫిట్ చేసే నట్తో చూడండి అలాంటిది వచ్చింది చూసారా, ఇదే నేను చెప్పింది. ఇలాగ ప్రెషర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు మంచిది. 3 monthsకి ఒకసారి అయితే మస్ట్ అండ్ షుడ్ క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే ఆ బట్టలతోటి మనం బ్రతకలేము ఆ కంపుతోటి. సో అది ఇంకొకటి ఏంటంటే వాషింగ్ మిషన్లో నాకు తెలిసిన మట్టుకైతే లిక్విడ్ వాడితే మంచిది అని అర్థమైంది. ఎందుకంటే మనము ఈ సర్ఫ్ పౌడర్ వేస్తాం కదా, లోపల మిషన్లో ఎక్కడన్నా ఉండిపోతే గడ్డలు ఉండిపోతే అది జంగులాగా వస్తుందని తెలుసు నాకు తెలిసిన మట్టుకి. సో లిక్విడ్ అయితే వాటర్ తీసేసుకొని వెళ్ళిపోతుంది. సో మనకి ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుంది వాషింగ్ మిషన్. సో దానివల్ల మనం లిక్విడ్స్ వాడితేనే మంచిది అని నాకు తెలుసు. మేమైతే లిక్విడే వాడతాము. మాకైతే ఇంతవరకు అయితే ప్రాబ్లం రాలేదు. సో అది తర్వాత ఈ పైపు ఫిట్ చేసేయాలి. ఫుల్ ప్రెషర్ ట్యాప్ ప్రెషర్తో క్లీన్ చేసేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. మళ్ళీ లీక్ అవ్వద్దు. లీక్ అయిందనుకో మనం పైప్ సరిగ్గా ఫిట్ చేయకపోతే లీక్ అయిందనుకో మిషన్లోకి వెళ్ళిపోతాయి వాటర్, లేకపోతే బయటకు వచ్చేసాయి అనుకో, వాటర్ లోపలికి వెళ్ళకపోతే మనం పట్టించుకోలేదనుకో రన్ అవుతుందిలే మిషన్ అన్నాం అనుకో, మిషన్ పవర్ వల్ల మిషన్ కాలిపోతుంది. సో సరిగ్గా ఫిట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి హ్యాపీ ప్లానెట్ వాషింగ్ మిషన్ క్లీనర్ అనమాట. చూడండి మేము ఒక ట్యాబ్లెట్ వేసామంతే, ఒక్కటి చాలా, అది ఒక్కటి వేస్తే చాలన్నమాట. ఇంకా గ్యాస్ కట్ దగ్గర ఏంటంటే కొంచెం వెనిగరు కొంచెము బేకింగ్ సోడా వేయాలి. వేసి మొత్తం లోపల కూడా జల్లాలి. చూడండి ఇట్లా మేము కొంచెము బేకింగ్ సోడా గ్యాస్ కట్ చుట్టూ వేయాలన్నమాట. జిడ్డు ఎక్కడెక్కడ ఉందో అక్కడ వేయాలి. కొంచెం వెనిగర్ కూడా వేయాలి. అలాగా గ్యాస్ కట్ దగ్గర కొంచెం జెల్ వేయాలి. చూడండి అట్లాగా లోపల కూడా కొంచెం వేసేసి మనము తీసుకున్నాం కదా ఆర్డర్ చేసుకునేది వాషింగ్ మిషన్ క్లీనింగ్ ట్యాబ్లెట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం సర్ఫ్ వేసే ప్లేస్ కూడా ఉంది కదా, అది కూడా క్లీన్ చేసుకొని అక్కడ కూడా బేకింగ్ సోడా కొంచెం వెనిగర్ వేసుకోవాలి. వేసుకొని క్లీనింగ్ చేసేది బటన్ మీ మిషన్కి ఉంటే వేసుకోండి. మా దానికి మామూలుగా క్విక్ పెట్టేస్తే చాలు, అది మంచి క్లీన్ చేసేస్తుంది లోపల. మంచిగా క్లీన్ చేసి కొంతమందికి 1 hour పడుతుంది, కొంతమందికి 1/2 hour పడుతుంది. మాకైతే 45 minutes పట్టింది. ఇంకా సెట్ చేసేయాలి. సెట్ చేసి ఇంకా దాన్ని వదిలేయాలి. ఇంకా దానిపైన అది చూసుకుంటుంది అనమాట. ఇంకా మా వారు మా పాప చూస్తున్నారు ఏ బటన్ పెట్టాలి ఏంటి అని. ఇంకా నేను చెప్పాను బటన్ నొక్కేసి ఇంకా పక్కకు వచ్చేసారు. మేము వేరే పని పెట్టుకున్నాం. ఇంకా బయట అంతా క్లీనింగ్ అది చేసుకున్నాం అనమాట. దాని మిషన్ క్లీనింగ్ అయ్యే లోపల ఈ పనులు చేసుకోవచ్చు అని బటన్ వేసి పక్కకు వచ్చేసాం. ఎంత క్లీన్ చేసింది చూసారా, ఎంత నురుగు వచ్చిందో, అంతా క్లీన్ చేసేసింది. మురికంతా పోయింది. చాలా మంచి క్లీన్ చేసింది. చూసారా ఎంత బాగా క్లీన్ చేసిందో. లాస్ట్ క్లిప్ చూడండి ఎంత నీట్గా ఉందో. తర్వాత పొడిగుడ్డ పెట్టేసి చేసుకోండి అంతే. ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటే చూడండి ఎంత నీట్గా. చూడండి బిఫోర్ ఎలా ఉండేది, ఆఫ్టర్ చూడండి ఎంత నీట్గా ఎంత స్టీల్గా మెరిచిపోతుందో చూసారా. సో మీరు కూడా చూడండి, నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి ఏమైనా మిస్ అయ్యానా ఏంటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.